పరిస్థితులు, వాళ్ళ బతుకు విధానం. మనం అయితే ఫ్యాన్ వేసుకొని శుభ్రంగా ఏదో తినేసి పడుకుంటాం. వాళ్ళకి ఇప్పుడు కనీసం ఏం కూర అంటే వాళ్ళు చింతపండు కూడా లేదు, వాళ్ళ పులుసు ఏం తింటున్నారో తెలియదు ఇప్పుడు కనీసం. అటువంటి దౌర్భాగ్య పరిస్థితులు తీసుకెళ్తున్నారు మీరు. ఇక కూరగాయలు కొన్ని పట్టుకెళ్ళి ఇవ్వచ్చు మనం. వంకాయలు, టమాటాస్ నాకు కలిగి జరిగినప్పుడు ఎప్పుడో చేస్తాను, ఒకరికి చేయగలుగుతాను, నేను నలుగురు చేయలేను. ఇది ఒక బాధ. నా అకౌంట్ 0 అకౌంట్ మత ఉన్నది కానీ గతి లేదని ఒక సామెత ఉంది. కొంచెం ఆలోచన వస్తుందని నా ఉద్దేశం. నేను గత వారంలో నా దగ్గర 6 కేజీలు 7 కేజీలు రైస్ ఉంటే ఇచ్చాను ఒక కుటుంబం. బియ్యం కూడా లేని పరిస్థితి, కార్డు కూడా లేని పరిస్థితి. కోటా రైస్ ఏమైనా తింటారని వాళ్ళు వచ్చేసాను మన పాయింట్కి. అక్కడ బోర్డు ఉంటుంది, బోర్డు దగ్గర ఆపండి, జాగ్రత్తగా దిగి మీకు ఒక అనుభూతి అంతే, చూసుకుని వెళ్ళిపోదాం. తర్వాత చూడండి ఈ లోయలా ఉన్నాయి. తులసిపాకలు వెళ్ళొచ్చు. వద్దు, ఇంకా తులసిపాకలు లేట్ అయిపోతుంది. ఇప్పుడు వద్దు, లేదు అదే ఇలా లెఫ్ట్ పెట్టండి సార్, రూట్ ఉంటుంది లెఫ్ట్. ఎక్కడండి? మీకు ఒక అనుభూతి. ఇలా లెఫ్ట్ పెట్టండి, ఇక్కడ చిన్న దిగుతాం. కారు లెఫ్ట్ పెట్టేస్తే అక్కడ ఆపేయమంటున్నారు. కిందకి మంది నడిచెళ్ళాలండి, మనం నడిచెళ్ళాలి. ఇక్కడ పెడతానండి. వాళ్ళు కలబట్టి కదా, వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా ఏరియాలో. అవి అక్కడ ఇల్లు ఉన్నాయి, అక్కడికి ఏదో అక్కడ ఉన్నాయా జంతువులు? జంగులు సోకులేరు మనం అన్నాం కదా, తులసిపాకలు ఇక్కడ చర్చ అయింది. ఆవిడ కట్టించింది ఓకే. నేను కూర్చొని సంజీవ్ రెడ్డి గారు అని ఈయన వాలమూరు చర్చికి స్థలం ఇచ్చాడు, ఈయన అడవిలో ఉన్నాడు. రెడ్డి గారు రండి. వీరు మందిరం కాదండి, ఏదో వారు ఇల్లు ఉన్నంత కాలము దానికి. ఇప్పుడు దానికి టెంట్ పాపం లేని ఏమంటారు ఓల్డ్ ఏజ్ పెన్షన్ నా చేతిలో పెట్టింది పాపం. కొంత ఉంటే కొంత తర్వాత ఏదో ఒకటి చేయాలి, తప్పదు. లేదు ఎక్కడ ఉంటారు వాళ్ళు పాపం. ఇలాంటి పరిస్థితి, గూడు లేదు, కూడు లేదు. ఏం పుచ్చుకులా పాప మా పప్పే. నేను ఎందుకు అంటున్నానంటే నాగమణి గారు, మేము ఎలా వస్తామని అనుకోలేదు. నేనేంటంటే ఇక్కడ పరిస్థితులు బాగాలేవు అయ్యగారు, మాస్టర్ గారు తగిలేరు, ఇలా తీసుకొచ్చారు. ప్లాన్ చేస్తాము, ఏం అవసరం అనేది మీకు నేను చెప్తాను. వారు నోటితో చెప్పరండి కదా, నాకు చింతపండు లేదని కూడా చెప్పారు. నోరు రాదు, ఏటో దేవుడు ఇస్తాడని మాత్రం కాస వాళ్ళందరినీ పాపం చెప్పారు. ఉంది కొండలు మనే, లోయలు మనే, సర్వం సృష్టికర్త మనసులో మనం ఆడండి. తీసాను అది వెనకాల సైడ్ కూడా మీరు ఆ కాలువ అలా కూడా నేను అనుకోకుండా అదే
లేదు మీ చేతులు సార్ పిల్లలు పర్వాలేదు మీరు మీరు నేను మీరే మమ్మల్ని గైడ్. నేను గైడెన్స్ సార్ నేను నడిపిపోవాలి సర్వస్వం దేవుడు చూడండి. లేకపోతే ఏమన్నా తెచ్చు వాళ్ళకి. మేము ప్లాన్ అంటే నేను కారు దిగి అంటే మీరు ఆలోచన నేను ఈ పిల్లలు ఆలోచించలేదు. సరే అండి ఏమైంది ఇప్పుడు శనివారం సంత ఉంది, ఒక కేజీ ఉల్లిపాయలు, కేజీ పచ్చిమిర్చి చెప్తున్నాను. నేను మాత్రం తప్పనిసరి కనీసం వారంకు ఒకసారి లేపన మ్యాక్సిమం నాకు ఎక్కువ ఓవర్ పని ఉంటాయి కానీ తప్ప వాళ్ళు ఇవి కోరుకోరండి. కనీసం వారి పరిస్థితి మీకు అగమ్య గోచరం నాకు తెలుసు కదా. వెదురు కొమ్ములు తింటారు, ఎప్పుడు తిన్నారా మీరు? తినలేదా? తిన్నారా? అవి కూడా అయిపోయి ఇగో ఈ చేపలు అలుస్తున్నారండి, దీంట్లో లేత మువ్వు ఉంటుంది, దానికి కూడా 5-6 కిలోమీటర్లు వెళ్ళాలి. అది తెచ్చుకొని ఉప్పు కారం వేసుకొని ఉడకబెట్టుకొని అన్నం కూడా వేసుకొని తినాలి. అటువంటి పరిస్థితి అది మువ్వులే ఉంటుంది. మువ్వు మనం వద్దామండి ఈ మధ్య. మీరు ఫోన్ టచింగ్లో ఉంటాం సార్, ఎందుకంటే వారికి చేస్తే మనం దేవుడు చేసినట్టు దాని సందేహం లేదు. నా వంతుగా నేనైతే ఆయన నడిపింపే. కానీ ఏటట పిడికలు కలిపితేనే ముద్ద అన్నట్టు, ఏదో రూపాయి కలిపితేనే ₹2 కలిపితే ₹4 అన్నట్టు పరిస్థితి. మనం ఎంత అనుభవించినా, మన చుట్టుపక్కల వారికి ఎంత చేసినా అది వేరు. అంటే నేను వారికి దేవుడు చేయవాలని చెప్పాను, వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉన్నారు. ఇక్కడ పరిస్థితి సంఖ్య ఎంతమంది అండి? ఇక్కడ సంఖ్య ఒక 15 మంది ఉంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు మొత్తం 15 మంది ఉంటారు. మనం ప్లాన్ చేద్దాం. మరి మీరు ప్లాన్ చేయండి, ప్రార్థనలు పెట్టాము గారు. తప్పదు. అంటే 15 మంది అన్నారు కదా. 15 నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీకు అన్ని వివరంగా ఇస్తాను నేను, పేర్లతో వెళ్తూ కనుక మేము వెళ్ళిపోతాం సార్. మరి ఆశ గల ప్రతి ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడు. మరి మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు. దేవుని ఆలోచనలు వేరు, దేవుని తలంపులు వేరు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అటువంటి ఆలోచనలు, తలంపులు ఆయన మన ఎడల కలిగి ఉన్నాడు. మరి ఈరోజు చేసే మరి ప్రయాణాలు కానివ్వండి, ప్రణాళిక కానివ్వండి, అది మన ఆలోచన కాదు, మన తలంపులు కాదు, దేవుని ఆలోచన, దేవుని తలంపు. మరి ఎవరి పట్ల ఉంటుందంటే అది దేవుని నమ్మిన బిడ్డల పట్ల, వారి కుటుంబాల పట్ల మరి దేవుని చిత్తం జరుగుతుంది అని చెప్పడానికి ఈరోజు మరి మేము ఇక్కడ రావడం కూడా మాకు ఒక ఉదాహరణ. ఈ భూమి మీద ఎక్కడున్నప్పటికీ కూడా మరి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం స్మరించుకోవాలి. ఆయన ఎవరో అనేది మనకి తగిన సమయంలో ఆయన తెలియజేసినప్పుడు ఆయన మనల్ని జీవితాంతం వరకు కూడా పోషించే దేవుడు, కాపాడే దేవుడు. మరి కష్టాలు ఎరిగిన దేవుడు, కన్నీళ్ళు తుడిచే దేవుడు, ఆకలి ఎరిగినటువంటి దేవుడు, పోషించడానికి ఆయన చేతులు చాచేటువంటి దేవుడు. మరి సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనినను యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని సెలవిచ్చిన దేవుడు. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 15 మంది మరి జనులను కూడా ఆయన పోషించేటువంటి దేవుడు. ఇంతవరకు పోషించిన దేవుడు, ఇక ముందు కూడా పోషించే దేవుడు. ఇంతవరకు బలపరిచిన దేవుడు, ఇక ముందు కూడా బలపరిచే దేవుడు. మరి ఇంతవరకు సహాయం చేసిన దేవుడు, ఇక ముందు కూడా ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు. మరి దేవుడు ఈరోజు మమ్మల్ని అయితే ఎందుకు పంపించాడంటే మరి ఖచ్చితంగా మరి త్వరలోనే మేము మరలా వచ్చి మరి ప్రాంతంలో మీకు కావలసినటువంటి మరి కొద్ది అవసరాలు మేము తీర్చడానికి మరి మేము మరలా వెళ్ళి మరి మా తోటి సేవకుల్ని మరి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు వారు చూసి మీ పరిస్థితులన్నీ చూసి మీకు సహాయం చేయాలంటే ఈ కార్యం అంతా ఎవరు జరిగిస్తూ ఉన్నారంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఎవరిని ఆయన మరి ప్రాంతాన్ని మరి మాకు చూపించడానికి ఒక మార్గంగా ఆయన ఎన్నుకున్నాడంటే మరి పాస్టర్ గారిని. మరి పాస్టర్ గారు మాకు ఈ రూట్ అంతా చూపించడం, మేము ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు తెలుసుకోవడం, మరి ఆహారం లేని పరిస్థితుల్లో కూడా మీరు ఏ విధంగా ఆకలి తీర్చుకుంటారు అనే విషయాలు మరి సేవకులు చెప్పినప్పుడు మాకు ఎంతగానో మరి హృదయంలో చాలా భారం అనిపించింది.
రానున్న రోజుల్లో అనగా త్వరలోనే మరి వెంటనే మరి ఈ ప్రాంతం గురించి ఆలోచించి మరి సేవకులు చెప్పిన రీతిగానే మరి మీకు కావలసినవి తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి నిశ్చయంగా సహాయం చేయనుగాక. ఆమేన్. మరి దేవుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసు మానవాళ్ళని ప్రేమించి ఆయన ప్రాణం పెట్టడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టారు. మరి సిలువలో ప్రాణం పెట్టి మరణించారు. ఆయన సమాధి చేయబడ్డారు. 3వ దినాన్ని తిరిగి లేచారు. ఆయన మరలా ఆరోహణమై పరలోకానికి చేర్చబడిన తర్వాత మరి ఎవరిని పంపించారంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించారు. మనం చేయలేని కార్యాలు ఆయన చేయగలరు, మనం వెళ్ళలేని ప్రాంతాలు ఆయన వెళ్ళగలరు. అటువంటి పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి నిశ్చయంగా ఈ ప్రాంతంలో రక్షణ గురించిన సునాదం ఆయన వినిపింపజేస్తూ ఉన్నాడు సేవకులతో. మరి ఈ ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రత్యేకంగా మరి మిమ్మల్ని అందరినీ కూడా మీ కుటుంబాలని మీ బిడ్డల్ని దేవుడు దీవించాలని మరి యేసునామంలో ఈ మాటలు ఫలించాలని మరి ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసి వెళ్ళిపోతుంది. మీరే చెప్తారు కానీ ప్రార్థన. దేవుని చిత్తము ఏటో ఎవరో మనకు తెలియదు. ఆయన చిత్తాన్ని ఆయన నెరవేర్చుకుంటాడు. అనుకోని విధంగా నేను వాలమూరు ఇక్కడ నుండే దినకార్యానికి వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. సరే సరే ఉండు. మాకు వీరెవరో తెలియదు, మేము వీరెవరికో తెలియదు. అలాగా నేను పుట్టింది పుల్లంగి. నేను నా పిల్లల చదువుల కోసం ఉద్యోగాలు వదిలేసి చదువుల కోసం అనుకోకుండా పరిచర్య రావడం జరిగింది. ఆ పరిచర్యకి ఎలాగొచ్చానని నాకు తెలియదు. సాక్ష్యం ఏం కాదు, అనుకోని విధంగా ఒకటి దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఆయన ఉంటుంది. అనుకోని విధంగా గంట సేపు నేను వచ్చి వెళ్ళిన ఒక గంట సేపులో కూడా ఇంట్లో లేను. ఇంట్లో లేకపోతే సార్ ఫోన్ చేయడం జరిగింది. తక్కువ మేలుకొని పాటు కూడా అనిపింది. మీరు తలపెట్టి వచ్చిన ప్రయాణం ఒకటి జరిగింది, దేవుని చిత్తం. మీరు ఇక్కడికి రావడం, ఇక్కడ పరిస్థితులు గమనించడం, మంచి చేయడానికి కానీ మీకు తలంపులు దేవుడు ఇవ్వడం, నన్ను గైడ్గా వాడుకోవడం, ఇదంతా ఆయన చిత్తం, ప్రణాళిక. ఒకటి నమ్మితే సమస్తం సాధ్యం, నమ్మకపోతే ఏం లేదు. కనుక నమ్మకస్తుడైన ఆయనతో సహవాసం చేద్దాం. అటు కృప దేవుడు అని గ్రహించరు కాక. ఆమె ప్రార్థన చేస్తారా? ఇక చిన్న ప్రార్థన చేయండి. దయగల ప్రభువా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నాయన మీ ప్రియ దాసులు మా ప్రభా నాయన కుమారి గారిని బట్టి నాయన మీకు వేవేల వందనాలు, స్తోత్రాలు. మేము మా తండ్రి ఒక విధంగా ఆలోచించి మారేడుమిల్ల వచ్చి అక్కడి నుంచి మా ప్రభావం పెరగాలని ఆశించాము. కానీ నాయన ఈ ప్రజలను చూడాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలను మాకు నాయన మీ దాసుల ద్వారా పరిచయం చేశారు. అందుకై మీకు వందనాలు. నాగమనమ్మ గారు, మా ప్రభా రెడ్డి గారు, నాయన ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి బిడ్డలు, దేవుడు ఎవరో తెలియని పరిస్థితుల్లో నా తండ్రి ఉన్నటువంటి మా ప్రభా వారి యొక్క పరిస్థితులను మేము గమనించాం. వారు ఉండటానికి, వారు తినటానికి ఆహారం లేని పరిస్థితుల్లో ఉన్నారు నాయన. ఈ సమయంలో వారి మధ్యకు మేము వచ్చాము కనుక మా ప్రభా ఈ పరిస్థితులు మేము చూసి వెళుతున్నాం నాయన. మమ్మను కూడా మా ప్రభా మీరు జ్ఞాపం చేసుకుని ఈ బిడ్డలకు ఏదో రూపంలో మేము మా తండ్రి నాయన సహకారం అందించడానికి మమ్మల్ని మీరు బలపరచండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు వచ్చారు అనే ఆ విషయాన్ని గ్రహించడానికి మగవారు ఉన్నారు, ఆడవారు ఉన్నారు నాయన. ఈ బిడ్డలతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపం చేసుకుని నాయన మా ప్రభా మీరు ఆశీర్వదించండి. ఈ సమయంలో నాయన మా తండ్రి ప్రవీణ్, మా తండ్రి తన భార్యను, బిడ్డలను నాయన, నేను నా భార్య మా ప్రభా దైవ సేవకులు మారేడుమల్లిలో ఉంటూ ఈ ప్రాంతాలన్నీ మా ప్రభా పరిచయం చేస్తున్నటువంటి మీ దాసులు మాకు చక్కగా పరిచయము అయ్యి మా ప్రభా వారికి ఉన్నటువంటి భారం కొలది ఈ ప్రాంతానికి మమ్మల్ని నడిపించారు కనుక దేవని చిత్తమైతే మరొక్కసారి మీరు మధ్యకు వచ్చి అయ్యా మా ప్రభా మీరు మా తండ్రి మాకిచ్చిన దానిని ఈ బిడ్డలు కూడా మా ప్రభా మేము ఏదైనా సహకరించడానికి మమ్మల్ని కూడా బలపరచండి.
సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి నాయన. వారికి అవసరమైన వాటిని సమకూర్చి మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని, అలాగే ఇప్పుడు మరలా మేము ప్రయాణమై రాజమండ్రి వెళ్తుంటుండగా మాకు మీరు తోడై ఉండుమని యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆశీర్వాదము నాయన ఈ భూమిపై ఉన్నటువంటి సకల పరిశుద్ధుల పైనను, ఈ పల్లె ప్రాంతంలో, ఈ అడవి ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి బిడ్డల పైనను ఆయన కృపా సదా తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ఓకే సార్. రెడ్డి గారు వందనాలు. ఓకే సార్, తప్పకుండా అయ్య గారు టీము వస్తారు. పండు అయ్య గారు ఎక్కాలంటే ఇప్పుడు మీరు ఎత్తుకోవాలా నేను? నేనే చిన్నవాడిని అయితే అనుభవంలో కూడా మన దగ్గర సత్య గారి జీవనంలోకి వచ్చాను. అయితే కొంచెం వాయిస్ బాగా ఐపీలో వచ్చేది బాగా వాడపడ్డా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 ఈరోజు ప్రభు కృపను బట్టి ఏజెన్సీ ప్రాంతంలో దేవుని సువార్త నిమిత్తమై బయలుదేరడానికి దేవుని యొక్క కృప ఆయన మనకి ఇచ్చినందుకు ఆయనకి లెక్కలేని స్తోత్రాలు. మరి మన మధ్యలో దైవజనులు డ్రైవింగ్ చేస్తున్నటువంటి అయ్యగారు ప్రవీణ్ అయ్య గారు, ప్రవీణ్ విన్సెంట్ గారు, అలాగే రాజయ్య గారు, రాజభూషణయ్య గారు, రాజభూషణయ్య గారు, రాజమల్లయ్య గారు, భాస్కరరావు గారు, రాజబాలయ్య గారు, అలాగే ఝాన్సీ అమ్మ గారు, పుష్పలతమ్మ గారు, మేమందరం కలిసి దేవుని సువార్త చేయడానికి ఈరోజు మారేడుమిల్లి ప్రాంతానికి వెళ్ళడానికి వెళ్తున్నాం మేము. సోకులేరు మహాకృప సోకులేరు ఏజెన్సీ సోకులేరు ఏజెన్సీ ప్రాంతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనములు. మరి ఈరోజు ఏజెన్సీ ప్రాంతమైన మరి సోకులేరు అనే మరి ప్రాంతాలు మేము వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి అక్కడ ఉన్నటువంటి మరి బీదలను మరి పరామర్శించి వారికి సహాయం చేయడానికి మేము ఈ ప్రాంతాలకు వచ్చి ఉన్నాం. మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు, శిల్పియు, నిర్మాణకుడై ప్రపంచాన్ని ఆయన కలుగు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. చక్కని మరి అద్భుతమైన వాతావరణం,
మరి ఆ ప్రకృతిని బట్టి మరి ప్రభువుని ఎంతగానో మనం స్తుతించాలి. మరి ఆకాశము చెవియొగ్గును, భూమి ఆలకించును. మరి దేవుని బిడ్డలు దేవుని మాట విన్నప్పుడు మరి దేవుడు ఎంతో సంతోషించేటువంటి దేవుడు. మరి సృష్టి సాక్ష్యం చెప్తుంది. మరి ఈరోజు ఈ ప్రాంతాలకు వచ్చి మరి పరిచర్య చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి మమ్మల్ని అందరినీ కూడా మరి ఇక్కడికి నడిపించి ఉన్నారు. అందుని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మరి సోకులేరు ప్రాంతానికి ఏజెన్సీలో మరి సువార్త ప్రకటించి వారికి సహాయం చేయడానికి మరి సరుకులు, మరి చలి ప్రాంతం కాబట్టి మరి రగ్గులు, మరి కూరగాయలు, మరి ఇవన్నీ కూడా మేము తీసుకుని వెళ్తా ఉన్నాం. మరి ప్రభు మా ప్రయాణాన్ని దీవించులాగా మీరు అందరూ కూడా ప్రార్థించండి. మరి సేవకులు మరి భాస్కర్ రావు గారు, మా చిన్నాన్న గారు చిన్న ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడును ప్రేమకరమైన మా తండ్రి, మీ ఘనమైనటువంటి మా ప్రభా నామానికి 1000 వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి. నానే యొక్క సమయంలో మా ప్రభా మీ ప్రియ కుమారుడు మా తండ్రి ప్రవీణ్ బట్టి మా ప్రభా వారికి ఇచ్చినటువంటి ఆలోచన బట్టి వారు తలంచి నాయన ఈ యొక్క సభ్యులు మా ప్రభు, నాయన రాజుగారు మా ప్రభు, అలాగే మా ప్రభా నా తండ్రి నాయన రాజభూషణం అయ్య గారు, రాజపాల్ అయ్య గారు, అలాగే మా ప్రభా మేమందరం కలిసి మా ప్రభు మీ సువార్తను నమ్మిన వారము, మిమ్మల్ని అంగీకరించిన వారము, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించి నాకు శిష్యులుగా చేయడని ఆ వాక్యాన్ని బట్టి మా ప్రభా మమ్మల్ని రక్షించుకొని ఈ యొక్క పల్లె ప్రాంతములు నాయన ఈ యొక్క ట్రైబల్ ఏరియాకు మమ్మల్ని నడిపించినందుకై మీకు వందనాలు. ఈ యొక్క శ్రేష్టమైన కార్యంలో నాయన అనేక మంది బిడ్డలు సహకరించారు. వారు ఎంతగానో మా ప్రభా వారు గుప్పులు విప్పి నాయన మా ప్రభా స్పాన్సర్గా మా తండ్రి సహకరించారు. అలాంటి కుటుంబాలు ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని మా ప్రభా ప్రత్యేక రీతిలో మీరు ఆశీర్వదించి ఈ ఘనమైన పరిచర్యలో పాలు పొందుతున్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి. నాయన వారు మా తండ్రి నాయన చేసిన సహకారాన్ని బట్టి మీ దాసులు ప్రవీణ్ గారు మా తండ్రి నాయన నా తండ్రి కొన్ని నాయన నూతనమైన వస్త్రాలు నాయన అనేక మా తండ్రి రగ్గులు నాయన మా ప్రభా అపరాలు నాయన కూరగాయలు నాయన అనేకమైనవి మా ప్రభా వారు చేసిన మా తండ్రి సహకారాన్ని బట్టి తీసుకుని వచ్చారు కనుక ఇవన్నీ మా ప్రభా నిరుపేదలైనటువంటి పేదలకు నాయన మేము అందించి తిరిగి వచ్చేటంత వరకు మీ కాపుతలు మాకు దయచేయమని ఈ ప్రయాణంలో మీరు తోడయుండుమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన మధ్యలో దేవుని సేవకులు భాస్కర్ రావు గారు ఒక మంచి పాటను పాడి వినిపిస్తారు. మనమందరం వారితో ఏకీభవిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. లొకేషన్ షూట్ చేయండి. ప్రేమించేదను అధికముగా ఆరాధించును ఆసక్తితో ప్రేమించేదను
అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావే ఇంతవరకు నన్ను చూసావే వందనమయ్యా ఎల్రోహి ఎల్రోహి నన్ను చూసావే వందనమయ్యా నన్ను చూసావే వందనమయ్యా నన్ను చూసావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధిందు నా పూర్ణ బలముతో ప్రేమించేదను నా పూర్ణ మనసుతో ఆరాధింతు నా పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నా పూర్ణ బలముతో సేవించేదను నా పూర్ణ మనసుతో ఆరాధింతు నా పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన 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 దేవునికి స్తోత్రం హల్లెలూయా 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 సమయంలో డౌన్ కనపడాలా అంటే మన కార్లో ఉన్న వాళ్ళని కూడా కవర్ చేయండి అబ్బా మనం ఎక్కేది ఇంకా బాగా హైట్ అబ్బా ఘాటి అండి చాలా అయ్యారు ఎలా ఉంది మన ఈ ప్రాంతం కంటే కాకపోతే ప్రాంతం కంటే బాగుంది చూడరు కదా ఇంకా చూడరు కదా ఇదే మారేడుమిల్ల అదే ఘాటి ఘాటి ఏదో ఉందన్నారు కదా ఘాటి ఎదరా మారేడుమిల్ల ఘాటి ఓకేనా చూడండి చూసారు ఎంత ఎత్తులో అవునబ్బా కొండ మీద ఉన్నామా మా సిస్టర్ వస్తే వాళ్ళు మీ సిస్టర్ని తీసుకురావద్దన్నాం మేమే ఝాన్సీ నీకు అడుగు గురించి చెప్పనవసరం లేదు ఏం చేస్తే నువ్వు కూడా ఆ ప్రాంతంలో వచ్చావు కానీ బాగానే ఉందమ్మా కానీ ఈ ఏరియా రాలేదు ఇప్పుడు ఇది ఎవరన్నా ఆక్యుపై చేసి ఉంటుందండి మన గవర్నమెంట్కి గవర్నమెంట్ సైట్ గవర్నమెంట్స్ ఉన్నాయి మొత్తం ఈ తోటలో ఈ అడుగు అంతా గవర్నమెంట్
ట్రైబ్స్ వర్క్ చేసుకుంటారండి, ఇంకా వాళ్ళ స్వస్థత వాళ్ళు బ్రతకడానికి వాళ్ళు బ్రతకటానికి ఈ తేనె ఇవన్నీ తీసుకుని వస్తారు సార్. అవును, మనకి ఎదరా చేస్తూ ఉంటారు. అయ్యారు ఇక్కడ చేయండి అయ్యారు డౌన్ ఉంటాయి ఇక్కడ అంటే ఉంటాయంటారు కానీ మనకు తెలియదండి. ఇది వరకు సంచారం చేసి అంటున్నారు. ఇప్పుడు జనాభా ఎక్కువైంది తక్కువ అక్కడ ఎక్కువైపోయి అది చేసుకుంటున్నారు కదా అన్న. అది తక్కువ ఉంటాయంట మొత్తం మీద. నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నీవే నన్ను ఆహ్వానించగా, అన్యులే నన్ను ఆహ్వానించగా, నీవే నన్ను ఆహ్వానించగా, అన్యులే నన్ను ఆశించగా, కొండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, కొండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, కలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, కలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచినయ్యా, నిన్నే కనపడుతున్నయ్యా, నన్ను బలపరచినయ్యా, నిన్నే కనపడుతున్నయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రవీణ్ విన్సెంట్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఒక టీముగా మరి ప్రియులు మయ్యేరు అత్తిలి ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి దేవుని యొక్క దాసులు రాజుగారు,
అలాగే పెప్పర తణుకు ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఆ యొక్క ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని అనేక ప్రాంతాల్లో బలంగా వాడబడుతున్నటువంటి దైవ సేవకులు ప్రవీణ్ విన్సెంట్ గారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే చెట్టిపేట ప్రాంతమును మరి ఆ ప్రాంతమును కేంద్రంగా చేసుకుని అనేక ప్రాంతాల్లో బలమైన సాధనంగా వాడబడుతున్నటువంటి దేవుని యొక్క దాసులు రాజభూషణమయ్య గారిని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈ సమయంలో మరి జగ్గంపేట దగ్గర ఉన్నటువంటి తాళ్ళూరు కేంద్రంగా చేసుకుని అనేక ప్రాంతాల్లో మరి బలంగా వాడబడుతున్నటువంటి దైవ సేవకులు మరి రాజుపల్లయ్య గారిని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మరి అలాగే మనతో పాస్టర్లు మరి పుష్పలత అలాగే ఝాన్సీ గారు ఆ బిడ్డలు కూడా ఈ యొక్క టీములో ఏకీభవిస్తూ మరి సువార్తను ప్రకటిస్తూ అనేక మంది మరి బిడ్డలకు సహాయపడాలని ఉద్దేశం కలిగిన వారుగా వారికి తోచిన విధంగా మరి సహకరిస్తున్నటువంటి ప్రియ బిడ్డలను బట్టి అలాగే మరి మరి దూర ప్రాంతంలో రాలేకుండా పోయినప్పటికీ మరి తణుకు ప్రాంతంలో ఉన్నటువంటి దైవ బిడ్డలు మరి ఆ పండు బాబు అలాగే టీచర్ గారు మరి అలాగే చాలా మంది బిడ్డలు వారికి మరి ఎంతగానో స్పందించి స్పాన్సర్ గాను మరి ఈ యొక్క మరి నీడ్స్ ఆ యొక్క ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ఆ పేదవారి యొక్క అవసరాలు తీర్చడానికి అనేక మంది బిడ్డలు సహకరించారు. అలాగే మరి ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఇంత చక్కటి ప్రోగ్రామ్ను మరి మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళే వాళ్ళని ప్రోత్సహించి మాలాంటి వారిని మీరు నడండి ముందుకు నన్ను ప్రోత్సహించిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సమయంలో ఈ శ్రేష్టమైన పరిచర్యలో చేతులు కలిపి వారి కుప్పలు విప్పి వారి కుటుంబంలో ఉన్నటువంటి కొంత అమౌంట్ను మరి ప్రియ బిడ్డలు సహకరించారు కాబట్టి వారందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో సహకరించిన ప్రతి కుటుంబానికి ఆశీర్వాదము కలుగులాగా మన యొక్క దైవ సేవకులు మరి రాజభూషణమయ్య గారు ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ప్రేమ మిక్కిలి కనికరములు కలిగిన మా తండ్రి యేసు క్రీస్తు ప్రభువా, గొప్ప దేవుడా, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, మీ అనంత ప్రణాళికలో ఈరోజు మేము చేస్తున్నటువంటి ఆయన ప్రయాణాల్లో తండ్రి మీరు మాకు ఎంతగానో తోడుగా ఉన్నారు. మీ కృపారెక్కల నీడలో భద్రతనిచ్చి కాపాడుతూ ప్రయాణం చుట్టూ కూడా మీరు సహాయం చేస్తున్న విధానమును బట్టి మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. యేసయ్యా, ఈ టీం ద్వారా నాయనా మీ నామానికి మహిమ రావాలనైనా మా గొప్పల కోసం కాదు కానీ ప్రభువా మీ నామ మహిమార్థమై నాయనా ఇదిగో ఆకలిగా ఉన్న వారికి వాళ్ళ ఆకలి తీర్చడం అనేది చాలా గొప్ప విషయం అని మీ వాక్యము మాకు సెలవిస్తున్నది ప్రభువా. అందును బట్టి ఆ కార్యక్రమంలో మేమందరము కూడా పాలు పంచుకోవటానికి మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యము ధన్యతను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. మీ సేవకులకు మేమందరము మరి వెళుతున్నట్టు మా ప్రయాణాలు తోడుగా ఉండి క్షేమములు ఇచ్చి మరి గమ్యస్థానం చేర్చి అక్కడ మేము జరుగుతున్న పరిచర్య అంతట్లో మీరే మాకు తోడుగా ఉండి వాళ్ళకి అందరికీ నాయన చక్కనైనటువంటి మరి ఆఫర్స్ ఇవ్వటానికి మీ కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసులు ప్రార్థించిన రీతిగా నాయన మరి చక్కనైన వనరులు ఇచ్చి ఆయన ఈ రీతిగా మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టి మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఆయన పరిచర్యలోనైన మమ్మల్ని అందరినీ కూడా మీ కృపాస్తములకు అప్పగించుకుంటూ మీ రెక్కల నీడలో భద్రతనిచ్చి కాపాడి క్షేమంగా మళ్ళా గృహాలకు చేర్చమని యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.
మాది ఇదంతా చింతూరు ఇవన్నీ కూడా ఇది మొత్తం డౌన్ ఇంకా మొత్తం అక్కడ వరకు రోడ్లు బాగోలేదు. అంటే కొన్ని చోట్లనమ్మా హైదరాబాద్ ఉంటుంది. అటు అడవి లేదా ఇక్కడ మీరు ఇక్కడ చూతురు కానీ ఒకళ్ళు పడినా జల్లు పడిపోద్ది అంతే. ఇక్కడ పడే ఉంటుంది. అడవి లేని చోట వర్షం ఉంటుందండి. వాళ్ళు వర్షాలు లేక వాళ్ళు మాకు పంటలు పోతున్నాయని వాళ్ళ బాధ. నేను మొత్తం తిరిగెత్తాను కదండి. వెహికల్స్ ఎక్కకపోతే దారి కట్టలకు పెడతాను. పెట్టుకుని వెళ్ళిపోయేటప్పుడు తీసి పక్కగా వేసి కదా అయ్యారు ఇంకా అలా మొత్తం డౌన్ ఇప్పుడు కుదరదు. మీరు ఇందాక చూసిన ఘాటి కన్నా ఎక్కువ డౌన్ ఇది అప్ అండ్ డౌన్. మీరు అటు నుంచి స్టీరింగ్ వదిలేదు. మీరు అక్కడ కొట్టుకుంటున్నారు, ఇక్కడ అన్నాను వదిలేండి. ఒకరిగా పెట్టేసి రోడ్డు వైపు పెట్టాలి. ఎక్కువ రాదండి, ఎక్కువ చాలా ఉందమ్మా డౌను. మొత్తం దిగాల 18. అవును, అక్కడ నుంచి 17 కిలోమీటర్లు. అక్కడ నుంచి 17, అది 18, 35 కిలోమీటర్లు. అదే అంటే రోడ్డుకి దగ్గర కానీ మనకు 17 కిలోమీటర్లు. రోడ్డు కానుకొని ఉన్నాయి హౌస్. విద్యలో మారేవల్లి నుంచి 35 కిలోమీటర్లు. 18 కిలోమీటర్లము మనం అనుకున్న పాయింట్. అక్కడ నుంచి 17 కిలోమీటర్లము మనం వెళ్ళే పాయింట్. చాలా దూరం వస్తుంది. వర్షాలు కానీ బాధేనండి. ఇక్కడ లోపల ఆ ఏరియా ఇంకా మొత్తం డౌన్ అండి. ఎలా ఉంది? చాలా హెవీ లోడ్లు వెళ్తాయమ్మా. నిజంగా వాటి కెపాసిటీ ఏంటో కానీ ఇంజన్ కెపాసిటీ బాబోయ్. కొన్ని పడిపోతుంటాయి, కొందరు చనిపోతుంటారు, రకరకాల
నైట్ అంతా తిరుగుతూనే ఉంటాయండి. నైట్ ఎక్కువ వస్తుంటాయి ఘాటి. భద్రాచలం ఉండే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, భద్రాచలం నుంచి తక్కువ వస్తాయండి. ఈ ఇతర రాష్ట్రాల నుంచి ఛత్తీస్ ప్రాంతం ఈ యొక్క మెటీరియల్ మీకు అందించబడుతుంది. అయితే 2 మాటలు మీకు చెప్పండి. అందుకే మీరు 2 మాటలు చెప్పాక ఇలా రండి. నేను ఇక్కడ వాడిని. మాదంతా కూడా ఒకే ఊరు. నాది సోకులేరే అనుకోవాలి. సరే పిల్లలు ఒకసారి పెద్దలు, మన రక్త సంబంధులు, మనమందరం కూడా పేదవారం, నిరుపేదవారం. అయితే ఒకటి, పేదవారమే కానీ నిరుపేదవారమే కానీ దేవుని కలిగి ఉన్నవాడు ధనవంతుడు. బాగా గమనించండి. ఆ దేవుడు ఎవరు అనేది ఇప్పటి వరకు గతంలో మనకు తెలియదు. ఇప్పుడు తెలుసుకుంటున్నాం కదా, అవునా కదా? ఇప్పుడు తెలుసుకుంటున్నాం. దేవుడు కలిగి ఉన్నవాడు ధనవంతుడు, యేసయ్యను కలిగి ఉన్నవాడు ధనవంతుడు. ఒకసారి మీకు చిన్న క్లుప్తంగా 2 మాటలు చెప్తాను. వాక్యము మా అయ్యగారు చెప్తారు. గత 15 రోజుల క్రితం 10 రోజుల క్రితం అనుకోకుండా మామిడిమెల్లి వచ్చారు. ఈ అయ్యగారు నాకు గత 3 సంవత్సరాల నుంచి పరిచయము. తర్వాత అనుకోకుండా మామిడిమెల్లి వచ్చారు. వచ్చిన తర్వాత మేము అనుకోకుండా వ్యూ పాయింట్కి ఎక్కడికి వెళ్దామన్నారు. వ్యూ పాయింట్ మానుకొని ఎక్కడ తీసానంటే ఆ విద్యలూరు లోయలోకి దింపాను. కూడుంటే పులుచు లేదయ్య గారు. నేను ఎక్కడ ఏం చెప్పలేదు. మా గిరిజనులు ఉన్నారు, పేదలు, నిరుపేదవాళ్ళు. మీ అమ్మ వారింటి గట్ట పిల్ల డేరాలో వారి ఉనికి వ్యవహారం చూసి ఒక గూడు లేదు, ఒక కూడు లేదు, ఒక పులుసు లేదు పరిస్థితి అని అక్కడ వెళ్ళిన తర్వాత చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వారు చలించి వేసి అక్కడ ఉనికి పరిస్థితి, ఒక గూడు లేదు, ఒక తార్పల్లది కప్పుకొని అటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులు అయ్యగారు అమ్మగారు లోయలోకి దిగి పాప అటు నుంచి అమ్మగారికైతే ఎక్కలేని పరిస్థితి. దిగిరు కానీ వచ్చినప్పుడు ఎక్కలేకపోయారు. దిగేటప్పుడు నవ్వుకుంటేనే దిగిరి, వచ్చేటప్పుడు కొంచెం ఏడ్చుకుంటేనే ఎక్కారు. ఇందుకు గల కారణం ఏంటంటే దేవుడు మనలో ఉండడానికి, సత్యాన్ని బోధించడానికి ఇటువంటి దైవజనాలను మనం చెప్పుకుంటున్నాం. అయితే ఏమైంది, అక్కడికి ఏదైనా కార్యక్రమం చేద్దాము వారి పేదరికాన్ని చూసి అని చెప్పేసి ఈ అయ్యగారు అమ్మగారు ఒక ఆలోచన చేశారు. వెళ్తుంటే నేను అక్కడ పరిస్థితులను వివరించాను. మీరు చేయండి అని కూడా నేను చెప్పలా. కానీ మా పేదరికము, మా గిరిజనులు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మంచి బట్ట లేదు, మంచి కూడు లేదు, మంచి గుడ లేదు పరిస్థితి. మీరు చూశారు కదా, అటువంటి వారు మాకు సోకులేరులో కూడా ఉన్నారు అని నేను చెప్పినప్పుడు వారు ఒక విజలూరు వారికే కాకుండా మీ మీద కూడా దేవుడు తలంపించి వారికి ఇక్కడికి నడిపించారు. ఇక్కడ ఒక చుక్క లేదు. మధ్యరాత్రిలో మధ్యదారి జడ్జ్ జాతి అక్కడ ఆగి కింటి వద్దాం అనుకున్నాం. నిలవడం లేదు, ఫుల్ వర్షం. మీకు ఇక్కడ ఒక సుక్క ఉండదన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే నేను ఏరియా ఇక్కడ తిరిగేవాడిను, మీతో పాటు నేను ఉండేవాడిను. అయితే దేవుని కృపను బట్టి ఒకటి సత్యాన్ని తెలపడానికి వచ్చారు. మీ దగ్గర పచ్చి నీళ్లు కూడా ఉత్తిన పట్టుకోవడానికి రాలా. వారి ప్రేమను పంచడానికి వచ్చారు, దేవుని ప్రేమను పంచడానికి వచ్చారు. మనం ఏంటంటే మనం మంచిగా ఉండి అటువంటి దైవజనుల ప్రార్థనల వల్ల మనం శారీరకంగా బాగుంటాం, మన ముఖ్యంగా ఆత్మీయంగా బాగుంటాం. మరొకసారి ఆత్మ అంటే మనకు తెలియదు. ఒకసారి చిన్న మాట చెప్తాను చూడండి. కోడి ఉంది, కోడికి ఏముంది? శరీరం ఉన్నది, ప్రాణం ఉంది. నీకేముంది తెలుసా? శరీరం ఉంది, ప్రాణం ఉన్నది, ఆత్మ ఉన్నది. అది దేవుడిచ్చింది. ఆ దేవుణ్ణి మానివేసి మనము ఉదాహరణ చెప్తున్నాం. వేరే వారికి కొలితే బాగుంటుందా? ఒక్క నిమిషం చెప్తా. మా వదిన ఉంది, నేను వదిన అని పిలుస్తాను, నేను నన్ను అని పిలుస్తాను కదా. 3 ముళ్ళు కడతావు, పెళ్ళి అయిపోయింది. సంసారం నీతో చేయాలా, ఇంకెవరితో చేయాలా కదా? కాబట్టి మనము ఎవరితో సంసారం చేయాలి, ఎవరితో స్నేహంతో ఉండాలి? నిజమైన దేవుడితోనే మనం సంసారం చేయాలి, నిజమైన దేవుడితో మనం స్నేహం చేయాలి. అర్థమవుతుంది కదా? అంటే ఈ సత్యాన్ని, అంటే మీకు ఈ సత్యాన్ని చెప్పడానికి కూడా మాకు నోరులు మూయించడానికి పక్కనే ఉంటే దెయ్యాలు. కానీ ఏ దెయ్యానికి దేవుని బిడ్డ భయపడడు. ఎందుకంటే సత్యాన్ని బోధించడానికి దైవజనులు వాక్యం ద్వారా ఇప్పుడు మనతో మాట్లాడతారు. మీరందరూ కూడా, మనమందరం అసలు చెప్పండి, మీరెవరో వారు తెలియదు, వారెవరో మీకు తెలియదు. ఒకప్పుడు ఈ అయ్యగారికి నేనే ఎరగానే ఎవరు పంపించారు నాకు ఇక్కడికి, నా దగ్గరికి దేవుడు పంపితే అప్పుడు ఈ అయ్యగారి ద్వారా మీ దగ్గరికి వచ్చారు. పంపింది ఇక్కడ లీలా కుమార్ గొప్పతనం కాదు, ఎవరి గొప్పతనం కాదు, యేసయ్య గొప్పతనం. హల్లెలూయా. యేసయ్య ప్రేమ. హల్లెలూయా. మన యేసయ్యతో జీవిద్దాం.
మిమ్మల్ని నడిపించడానికి ఎవరో ఒకరు దేవుడు ఏర్పాటు చేస్తారు. చక్కగా దేవునిలో ఉండండి. దేవుని కార్యాలు చాలా చూస్తారు. ఈ ఉప్పు ఒర్ర నూనె ఇదే కాదు, మీకు మంచి ఇంకా జీవితాన్ని ఇస్తాడు, జీవితాలను ఇస్తాడు దేవుడు. ఓకే, దేవుని బిడ్డలారా, దేవుని మాటలు 2 చెప్తారు. ఈ సత్యాన్ని నేను ఎప్పుడు మీ కుటుంబ సభ్యుడిగానే ఉంటారు, మీకు తెలుసు కదా. నేను ఎప్పుడు వస్తానో తెలియదు, ఎప్పుడు సత్తనో కూడా తెలియదు. కానీ ఒకటి, బతికినా చచ్చినా ఆయనతో ఉంటేనే మేలు. యేసయ్యా. సరే, కాబట్టి 2 మాటలు అయ్యగారు చెప్తారు. ఈ మాటలు మనం విని తర్వాత వారు తెచ్చిన ప్రేమను పంచుకుందాం. ఇప్పుడు ఆత్మీయమైన ప్రేమను పంచుతున్నారు. తర్వాత సార్ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కొంచెం సౌండ్ పెంచుదామే. నీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌండ్ పెంచుదాం అంటే గట్టిగా అనాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో లీలా కుమార్ గారు, పాస్టర్ గారు, వారు మా ప్రాంతంలో, మరి మేము వెళ్తున్న ప్రాంతంలో చాలా మంది బిడ్డలు ఉన్నారు. వారి దగ్గరికి మీరు రండి. నా మాటలు అర్థమవుతున్నాయా? మీరు మా దగ్గర రండి, ఒకసారి ఆ బిడ్డలు చూసి మీకు తోచింది ఏదన్నా సహాయం చేయండి అని మరి ఆ లీలా కుమార్ గారు అడిగినప్పుడు మేము ఈ ప్రాంతానికి వచ్చాం. కాబట్టి ఈ సమయంలో వారు 2 మాటలు చెప్పిన తర్వాత మరి ఈ సమయంలో మరి ఆ ప్రవీణ్ గారు మరి 2 మాటలు చెప్తారు. దాని ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని మన మధ్య ఉన్నటువంటి ప్రియులు 100వ దావీదు కీర్తన రాజుగారు చదవాలని మనం చేస్తూ ఉన్నాం. 100వ దావీదు కీర్తన రాజుగారు చదువుతారు. నమస్తే మేడం గారు. నమస్తే నాయన. నమస్తే. చదువుకుందామండి. సమస్త దేశంలో యెహోవా ఉత్సవాన్ని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేసిన సన్నిధికి రండి. యెహోవా దేవుని తెలుసుకున్నది. ఆయనే మనం పుట్టించను, మనం ఆయన వారము. మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత చెల్లించి ఆయన గుమ్మలో ప్రవేశించుడి, కీర్తన పోష నామలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామను గణపరచుడి. యెహోవా దయ, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి రాజమండ్రి నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు మన మధ్య ఉన్నారు. రాజభూషణమయ్య గారు ప్రార్థన చేస్తారు. క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలా? హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన తండ్రి యేసు ప్రభువా, గొప్ప దేవుడా, మీ స్తోత్రాలు. మీ ప్రణాళిక చొప్పున ఈ సాయంకాల సమయంలో మీ బిడ్డల మధ్య ఈ రీతిగా మేము మీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం ప్రభువా. మీ బిడ్డలకు కావలసినటువంటి ఆర్థికంగా వనరులు ప్రభువా మీ బిడ్డలు సమకూర్చి వారికి ఇవ్వటానికి మీ కృపను గ్రహించిన దేవుడు నీవు నాయన. అందును బట్టి, పండును బట్టి మీ స్తోత్రాలు నాయన. బిడ్డకున్నటువంటి ఆ తలంతును బట్టి ప్రభా ఈ రోజున ఈ రీతిగా రాజుగారు నాయన, ఇదిగో నాయన, మరి రాజ్పాల్, అలాగే భాస్కర్ అయ్యగారు, మరి ఝాన్సీ అమ్మ గారు, అలాగే నాయన మా యొక్క సిస్టర్ గారు పుష్పమ్మ గారు, మేమందరం కలిసి ఈ రీతిగా ప్రభా మరి మీ బిడ్డల మధ్య ఈ రీతిగా పరిచయం చేయడానికి మీ కృపను గ్రహించారు. మీ బిడ్డలకు మేలుకరంగా, మీ నామానికి మహిమకరంగా, మాకు దీవెనకరంగా ఈ కార్యక్రమం జరిగించి మహిమను పొందమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. సర్వము ఎరిగిన దేవుడు, సర్వాంతర్యామియుడు ప్రభువా, నా తండ్రి, గొప్ప దేవాన్ని పొందనాలు ప్రభువా. ఆడవాళ్ళలో ఎడారిలో నాయన నీవు ఉంటానని సెలవిచ్చిన దేవుడు నా తండ్రి. ఈ సమయంలో నా ప్రభా ఇదిగో నా తండ్రి మమ్మల్ని ఇక్కడ చేర్చి నా తండ్రి లేని వారికి మా వంతు సహాయం చేసే కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ బిడ్డలు తీసుకుని చుండగా నా ప్రభా నాయన బిడ్డలపై నీ పరిశుద్ధాత్మ అభిషేకమును నాయన కుమ్మరించండి నాయన. తీసుకుని చుండగా నాయన వారిని బహుగా దీవించండి నాయన. మేమిచ్చిన వాటినే కాదు కాని ప్రభా అనేక మంది వీరికి సహాయం చేసే కృపను మీరు అనుగ్రహించండి నాయన. మేలుతో నింపమని అడుగుచున్నాను దేవా, వందనాలు, స్తోత్రం. తిరిగి మేము ప్రయాణమై నాయన మరొక చాటుకు వెళ్ళిచుండగా నాయన నీ దీవెనతో మమ్మల్ని నాయన పంపించమని, కృప చూపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. కలుగును గాక. మీ అందరికి వందనాలు. హల్లెలూయా. మరి అందరూ బాగున్నారండి? మరి మీరు ఎలా ఉన్నారో మరి చూడడానికి మేము దేవుడు ప్రేరేపించగా మరి ఆశతో వచ్చాం. మీకు కొన్ని ఇచ్చి వెళ్ళాలి, దేవుని మాటలు చెప్పాలని.
103వ కీర్తనలో ఒక మాట ఉంది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. ఉపకారం అంటే మీకేం కావాలో అది ఇవ్వడం అనేది ఉపకారం. మేము వచ్చాం కానీ మమ్మల్ని పంపింది ఎవరంటే దేవాతి దేవుడు, ఆకాశమును సృజించిన దేవుడు, భూమిని సృజించిన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు తన బిడ్డలైన మనందరికీ కూడా మరి కావలసినవన్నీ కూడా తగిన సమయంలో సమకూర్చేటువంటి దేవుడు. అయితే ఆ దేవునికి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే మరి హృదయంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా మరి దేవునితో ఎవరైతే పంచుకుంటారో ఆయన తప్పక వినేటువంటి దేవుడు అండి. వినపడుతుంది, తేటగా వినపడుతుంది ఆయనకి. ఆకాశం ముందు ఉంటాడు ఆయన, ఆయనకి మన ప్రార్థన తేటగా వినపడుతుంది. స్తుతి కీర్తన 145లో ఒక మాట మనం చూస్తే కనుక, తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. దేవుడు దగ్గరగా ఉంటాడండి. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే వారి ఆత్మను కాపాడుకోవడానికి ప్రయాసపడతారో, సృష్టికర్త అయినటువంటి దేవుడు నన్ను సృజించాడు, ఈ భూమి మీద ఆయన కావలసినవన్నీ కూడా తగిన సమయంలో సమకూరుస్తా ఉన్నారని చెప్పి ఎవరైతే ప్రార్థిస్తారో వారికి అన్నిటినీ కూడా ఆయన సమకూర్చేటువంటి దేవుడు. నిజంగా మొరపెట్టాలి. నిజం అంటే ఏంటో తెలుసంటే, నిజం అంటే కానిది చెప్పేదాన్ని అబద్ధం అంటారు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పేదాన్ని నిజం అంటారు. నిజంగా దేవునికి ప్రార్థన చేస్తాయండి, ఎక్కడి నుంచి అయినా కూడా ఆయన ప్రార్థన వినేటువంటి దేవుడు. మరి ఈరోజు ఈ ప్రాంతాలని దేవుడు మరి తన వాక్కును పంపి బాగు చేయాలని, మిమ్మల్ని అందరినీ దీవించాలని, మీ ఆత్మను, మీ ప్రాణములను, మీ శరీరాలను సంపూర్ణమైన ఆరోగ్యాలతో మిమ్మల్ని పోషిస్తూ రక్షించాలని 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చారు. మరి కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టారు. ఆయన చిందించిన రక్తము నేటికి కూడా సజీవంగా ఉంది. మరి యేసు రక్తం ఈ ప్రాంతాల్లో నజరేయుడైన యేసు నామములో ప్రవహించబడును గాక, మీరందరూ రక్షించబడుదురు గాక. మరి పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి సహాయము మరి సేవకుల ద్వారా మరి ఇక్కడ పలికినటువంటి మాటలన్నీ కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఫలించాలని, మరి ఫలింప చేయాలని, మిమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని మరి ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మధ్యాహ్నం వర్షం రాకుండా అక్కడ పని అయిపోయి వెళ్ళిపోతుంది. సరే తల్లి, ఫోన్ చేస్తున్నా వాడికి. యేసుప్రభు నమ్ముకోండి. ఇప్పుడు టార్చ్ లైట్ ఏదైనా ఉంటే బాగున్నాయి కానీ. నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామమునకు వందనాలు స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఇదిగో తండ్రి, గిరిజన ప్రాంతంలో ఉంటున్నటువంటి నిరుపేదలైనటువంటి గిరిజనుల మధ్యలోనికి తండ్రి నీ ప్రేమను బట్టి నాయన ఇదిగో ప్రభా భాస్కర్ అయ్య గారు తండ్రి, పుష్పలత అమ్మగారి ద్వారాగా ప్రభు ఇదిగో ప్రవీణ్ గారు ప్రేరేపించబడి ప్రభా నాయన అనేక మంది సహకారంతో ప్రభా మీ నాయన వీరి మధ్యలోనికి మమ్మల్ని నడిపించినందుకు నేను నాకు వందనాలు స్తోత్రములు తండ్రి. నీ వాక్యమును ఎరిగిన వారిగా ప్రభా ఇదిగో నాయన పుచ్చుకొనుట కంటే ఇచ్చట ధన్యమని తండ్రి. నాయన నిరుపేదలైనటువంటి వారిని ప్రేమించినటువంటి వారికి తండ్రి నాయన మిండైన దీవెనల ఆశీర్వాదములు ప్రభా నాయన యెహోవాకు అప్పిచ్చి వారిని తండ్రి నీ వాక్యమును ఎరిగిన వారిగా ప్రభా ఇదిగో తండ్రి నాయన ప్రియ సేవకుల్ని ప్రవీణ్ గారిని తండ్రి వీరి మధ్యలోనికి నడిపించుకుని వచ్చినందుకు స్తోత్రములు ప్రభా నాయన. వారితో పాటు నాయన అక్కడి నుంచి ఎంతమంది అయితే సహకరించారో వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ గిరిజన ప్రాంతంలో నాయన నిరుపేదలుగా జీవిస్తున్నటువంటి ఈ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. వారి ఆత్మలను తండ్రి నాయన మీ హస్తాలకు అప్పగించుండగా ప్రభా నాయన వందనాలు స్తోత్రములు నాయన. రక్షణ భాగ్యమును ఆ బిడ్డలకు మీరు అనుగ్రహింప చేసి నాయన వారి బ్రతుకు దినములన్నిటి ప్రభా నీ మీద ఆధారపడి ఆనుకొని బ్రతకటానికి తండ్రి నాయన అక్కడి నుంచి నాయన
నాయన ఎంతో శ్రమకు వచ్చి ప్రభా నాయన సహకరించడానికి ఎంతవరకు వచ్చినటువంటి నాయన దైవజనులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మా ప్రయాణాల్లో తోడుగుండి నడిపించమని మిండైన దీవెనల ఆశీర్వాదాలు నాయన విడిచిపెట్టి వెళ్తున్న ఈ బిడ్డలకును మాకును తోడుగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడుగుతున్నాం తండ్రి. పరలోకమందును ప్రేమఘనమైన మా తండ్రి, ఈ సమయంలో మా ప్రభా నా తండ్రి నాయన స్త్రీ బిడ్డల మధ్యకు మమ్మల్ని నడిపించారు. శీల గారి ద్వారా మా ప్రభా నా తండ్రి నాయన ప్రవీణ్ మా ప్రభు నాయన రాజు గారు నాయన, అలాగే మా ప్రభా రాజ్పాల్ గారు, రాజభూషణయ్య గారు, అలాగే ఝాన్సీ గారు మా తండ్రి, పుష్పలత మా ప్రభా, ఇంకను మా తండ్రి దైవ సేవకులు ప్రేమించి ప్రేరేపించి ఈ బిడ్డలకు నిరుపేదలైనటువంటి బిడ్డలకు మా ప్రభా సహాయార్థమై పంపించినటువంటి ఈ యొక్క మా తండ్రి నాయన మా ప్రభా మెటీరియల్ మా తండ్రి బిడ్డలకు అందిస్తుంటుండగా బిడ్డలు వీటిని సద్వినియోగపరుచుకునే కృపను దయచేయమని ఇప్పుడు మరలా వీరికి అందజేసి మేము వెళ్తుంటుండగా మాకు మీరు తోడైండువని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో ప్రవీణ్ గారి చేతుల మీదుగా అందజేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఇజ్జిలూరు అదేవిధంగా మరి సోకులేరైన ప్రాంతాల్లో మరి దేవుని యొక్క మనస్సుతో ప్రేమతో మరి చేస్తున్నటువంటి ఈ యొక్క పరిచర్యను మరి దేవాది దేవుడే జరిగిస్తా ఉన్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ దేవాది దేవునికి చెందును గాక. హల్లెలూయా. మరి ఈ ప్రాంత ప్రజలందరినీ దేవుడు మరి అనుదినము పోషించాలని సంరక్షించాలని మరి ప్రత్యేకంగా 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చి మరి దేవాది దేవుడై ఉండి ఆయన విలువైన ప్రాణాన్ని సిలువలో పెట్టడం ద్వారా రక్షణ ఇచ్చారు. మరి అన్నిటికంటే విలువైనది రక్షణ. మరి నిత్యాగ్ని నుండి తప్పించుకోవడానికి పరలోకానికి చేర్చేది రక్షణ. అది యేసుక్రీస్తు ప్రభువారి బలియాగం ద్వారా సిలువలో మన కొరకు అప్పగించుకున్నారు. కాబట్టి ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు మరి తండ్రి అయిన దేవుని చిత్తానుసారంగా ఆయన కృపలో మమ్మల్ని ఇక్కడికి నడిపించినందుకు ఈ ప్రాంతాలను ఆశీర్వదిస్తూ ఉన్నాం. నజరేయుడైన యేసు నామములో మరి సమాధానం ప్రకటిస్తా ఉన్నాం. హల్లెలూయా. మరి యేసు నామములో సమాధానం కలుగును గాక. మరి నజరేయుడైన యేసు నామములో ఈ మాటలు మరి నూరంతల ఫలాభివృద్ధి ప్రాంతంలో జరుగును గాక. ఆమేన్. ఆమేన్. సమయంలో నాగమణమ్మ చిన్న మాట ఇది మనము ఏమనుకుంటామంటే లీలా కుమార్ అన్న నడిపించాడు, ప్రవీణ్ అన్న నడిపించాడు అనుకుంటారు. కాదు కానీ మనకు దేవుడు నడిపించాడు. అది గమనించారు. దేవుడు చేతనైతే మంచి చేయమన్నాడు కానీ అట్లా దేవుడు కనుక ఒకటి దేవుడు మీకు ఇంకా మీ గ్రామాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం. అవునండి. నాగమణమ్మ అంటే సరుకులు ప్యాకెట్ పెట్టి రాజుగారు సరుకులు కింద ఉన్నాయి కదా, సరుకులు ఇచ్చా ఇది కూరగాయలండి అన్ని ఒకసారి తిరిగాను. సరుకుల్ ప్యాకెట్ లేదు దీంతో. ఈయన 2 ఇస్తున్నారండి. చీర చిన్న చీర సరుకుల్ ప్యాకెట్ అంటే చూడమ్మా, ఇది ఇక్కడ ఉందిగా. అయ్యారు పాస్టర్ గారు ఒకటి ఉంచండి. అలాగే సార్. మామూలుగా అటు కూడా చూపించండి ఒకళ్ళు, అందుకని ఇలా పెట్టండి. ఒకటండి. ఇంకేమన్నా సార్? ఆయిల్ చిన్న ఆయిల్ పట్టుకో. తిరిగమ్మా. ఓకే అంటే పడుతుందా? అయ్యే మీకు దగ్గర స్నాప్ తీసారా? స్నాప్ తీసారా? వెనకాల లైట్ ఇలా పడుతుంది. అమ్మ స్నాప్ తీసారమ్మా? అయ్యారు నేను పక్కన వీళ్ళ మొక్కల మీదకైనా తీసుకోండి. సంచులు జాగ్రత్త పెట్టుకోమా. కాలేదు పట్టుకో. అవన్నీ ఎలా పట్టుకో. సంచులు వేసుకుంటే ఆయిల్ బాటిల్ ఇవ్వండి. అంటే లైట్ ఇదిగోండి పట్టుకోండి. అయ్యారు రాజ్పాల్ గారు చీర చీర మేము కనబడుతున్నామా? అర్జున్ రెడ్డి అయిపోయాడు. మీరేవ్వండి చిన్న
సరే సరే ఇలా అండి. ఇలా కూడా చూపించండి. ఇటు కూడా లైట్ వేయండి. సరుకులు పెట్టి వైపు లైట్ వేస్తాం. అంటే ఆంటీ ఒకసారి కాయగూరలు పెట్టి ఈ నూనె బాటిల్ తీయమ్మ ఒకసారి. ఇలా పెట్టి నూనె బాటిల్ ఇక్కడ పెట్టాము. పట్టుకోమ్మ. అలాగా లైట్ దేవుడు దీవించును గాక మిమ్మల్ని అన్నదారు. ఇంకెవరు పండుగకి దప్పటిచ్చేట మొదలు పట్టుకున్నామా నలుగురు కంపెనీయండి. ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైనా అటు నుంచి వచ్చిన ఎవరైనా? నలుగురు ఉన్నారు. ఒకళ్ళు ముసలోడు నాకే ముసలి వారికి కాలు రావండి పాపం. అర్జున వచ్చిన వాళ్ళ కొట్టుకుంటారా? అర్జున రావాలి వాళ్ళకి ఇచ్చుకుంటారా? మైక్ చూడండి అక్కడ ఉంటుంది మైక్. ఇదో మైక్ ఇదేనా? ఓకే బాగా నీవు రా వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఇద్దుగానా? ఏంటి ఇది కూడా ప్యాకెట్స్ అయ్యారు. ఓకే ఓకే అలాగా పట్టుకోమా, పట్టుకోదు వాళ్ళకి ఇద్దుగానే. అమ్మ యేసు ప్రభు మిమ్మల్ని ఇంకా ఇంకా దీవిస్తాడు, మీ ప్రాంతాన్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. మేము వదిలినగానే ఏసై వదలలేదు. మేము దాంట్లో సందేహాలు అలా చూడండి. అలా పట్టుకోండి సరుకులు అన్ని కదా. పండు అలా ఓకే 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 రైట్ ఓకే సార్ ఇచ్చేద్దాం. ఇచ్చేద్దాం. అయ్యారు ఇవి కూడా తీయండి. ఇవి మన వాళ్ళు ఇస్తారండి. రాజుగారు మీరు కూడా అయ్యారు, మీరు కూడా భాస్కర్ మీరు అమ్మ మీరు కూడా ఇవ్వండి. ఇలా ఇచ్చిండి అమ్మ ఫోన్ మీరు కూడా ఇవ్వండి. మీరు కూడా ఇవ్వండి. నీవురా అమ్మ మీరు ఇవ్వండి అమ్మా. మీరు ఇవ్వండి మళ్ళీ మీకు ఇందాక మీరు పట్టుకో అమ్మా. ఇది కూడా మీరు తీసారా? ఇవ్వండి అమ్మా ఇవ్వండి. ఇది కూడా ఇవ్వండి. ఇదిగో ఇది నీకు ఇలా చూడమ్మా. నా తర్వాత మీరు ఇవ్వండి అమ్మా. ఆంటీ మీరు కూడా ఇవ్వండి. ఆంటీ 5గురికి ఇది డబుల్ పేమెంట్. అర్జున్ మళ్ళీ రావాలి. నీకు డబుల్ పేమెంట్. వస్తానండి మీరు ఇవ్వండి. వస్తానండి. అటు చూడమ్మా. ఇగోనా ఓకేనా? ఓకేనండి. ఓకే రైట్. ఇక బిస్కెట్ అక్కడ పెట్టేసుకోండి. బిస్కెట్లు ఇదిగో అమ్మ తీసుకోండి అమ్మా. వస్తాను అయ్యారు. ఈ ఫోన్ ఒకసారి పట్టుకోండి. ఫోన్ పట్టుకోండి. అయ్యారు చెప్పండి. పాస్టర్ గారికి ఇచ్చేద్దాం. అదేది సంచి ఓపెన్ చేసి ఇంకో సంచి ఉందా? అది కదా అయ్యారు లోపల. రెండు అయ్యే చూస్తున్నాయి. ఇలా ఇవ్వండి. నేను ఓపెన్ చేసి ఆమె చెప్తే ఆమె అంటున్నాయి. ఇలా ఇవ్వండి. వాళ్ళకి మేము వచ్చినప్పుడు సాగినప్పుడు అమ్మ బాబాయ్ మీరు ఇదేంటి వాళ్ళ వెహికల్ వచ్చేస్తే మంచి ఆటలు. వెరీ గుడ్. మొన్న మమ్మల్ని సాగినట్టుందండి. డోర్ చేస్తా సరే సార్. మనం మమ్మల్ని చూడాలి. ఒకసారి అమ్మా మాస్టర్ గారు చిన్న ఆగండి ఒకసారి. ఇంకేమన్నా చూడండి.
పండు అందరికి ఇచ్చాం. ఇచ్చారు కదా, అంటే ఇంకో సంచి తీశారు కదా, మొత్తం 2 సంచులు ఇచ్చాం. సింగిల్ ప్యాక్. అదే భార్య బిడ్డలను దీవించండి, పరిచయం దీవించండి. రాజు గారిని వారికి ఇచ్చిన భార్య బిడ్డలను పరిచయం దీవించండి ప్రభు. అలాగే నాయన రాజుపాలను పట్టి ప్రార్థిస్తూ ఉన్నాను బాబు మాతో నాయన అనుకోనని రీతిగా మీరు మాకు పంపించి నాయన ఈ ఫొటోస్ అన్ని తీయించడానికి ఆ బిడ్డకు ఈ పనిని అప్పగించారు ప్రభు. ఎంత గొప్ప దేవుడు, మేము ఊహించలేదు నాయన. తండ్రి మీరే పంపించారు. రాజుపాలని అలాగే తనకి ఇచ్చిన సతీమణి గారు ఝాన్సీఎం గారిని నాయన వారిని ప్రేమించి ఇచ్చిన 3 కుమారులని కుటుంబం అంతటిని ఆశీర్వదించండి. మంచి పరిచర్య చేయాలి ప్రభు. వారు కూడా దీవించబడి ప్రభు.